ఒకప్పుడు ఆకాశం మూగగా కనిపించినా నక్షత్రాలు మిమ్మల్ని ఎక్కడికో నడిపిస్తూనే ఉంటాయి. ఈ వారం వృషభరాశివారికి ఆకాశంలో ఒక చిన్న వెలుగు కాదు, జీవితాన్ని మలుపు తిప్పే ఒక దీప్తిమంతమైన ఆశీర్వాదం తెరుచుకోబోతోంది. మీరు అనుకున్నది కాదు, మీరు ఊహించనిది జరగబోతోంది. తెలుగు జ్యోతిష్య వాణి వినేవారందరికీ హృదయపూర్వక స్వాగతం. మీ జీవితానికో మార్గం చూపే, మీ హృదయాన్ని తాకే ఈ జ్యోతిష్య ప్రవచనం మీకోసమే. నిశ్శబ్దంలో శక్తిని పెంచుకునే వృషభరాశివారు. ఓపిక, అంకితభావం, ప్రేమ, నేలవంటి ధైర్యం, ఈ వాటితో మీరు నడిచే ప్రతి అడుగు జీవితంలో ఒక అడుగు కాదు, ఒక సంకల్పం. ఈ ప్రవచనం డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 14 వరకు మీ జీవితంలో జరిగే సన్నివేశాలను, గ్రహాలు మీపై చూపే ప్రభావాలను అర్థమయ్యేలా చెప్పబోతుంది. ఈ వారం గురుడు మీ రాశివైపు సానుకూల దృష్టితో నిలుస్తుండగా, శుక్రుడు మీ మనసులోని మృదుత్వాన్ని వెలిగిస్తున్నాడు. రాహువు కొన్ని చోట్ల ఆలోచనల్లో అయోమయం కలిగించినా, శని దూరంలో నిలబడి మీకు ఓపికను బలంలా ఇస్తుంది. ఈ గ్రహస్థితి మీరు పంపే ప్రతి ఆలోచనకు ఒక శక్తిని, మీరు స్వీకరించే ప్రతి ఆశకు ఒక దారిని చూపుతుంది. సాధారణ ఫలితాలు. ఈ వారం వృషభరాశివారికి ఒక కొత్త ఊపిరిలాంటిది. పాత భారాలు తేలికగానిపిస్తాయి. మనసులో కొంతకాలంగా మబ్బులా కమ్ముకున్న సందేహాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు మాట్లాడే ప్రతి మాటకు బరువు ఉంటుంది. మీరు చేయే ప్రతి పనికి విలువ తెలుతుంది. చుట్టూ ఉన్నవారి కన్నుల్లో మీపై గౌరవం పెరుగుతుంది. మీ చుట్టూ ఉండే వాతావరణం మరింత స్నిగ్ధంగా, మరింత ఆశాజనకంగా మారుతుంది. ప్రేమ, కుటుంబం. ఈ వారం మీరు ప్రేమలో తీసుకునే ప్రతి నిర్ణయం హృదయాన్ని మరింత దగ్గర చేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీలో కొత్తగా కనిపించే సహనం, ఆప్యాయత చూసి ఆశ్చర్యపోతారు. పాత విభేదాలు సద్దుమణుగుతాయి. దూరంలో ఉన్న ప్రేమితుడు ఈ వారం మీతో మాట్లాడే ప్రతిసారీ ఓదార్పును పొందుతాడు. కుటుంబంలో కొన్ని చిన్న విషయాలు పెద్ద చర్చకు వస్తాయేమో కాని, మీరు మాట్లాడే ఒక్క మృదువైన మాట ఇంటి వాతావరణాన్ని మళ్లీ ప్రశాంతంగా చేస్తుంది. చాలా కాలంగా కలుసుకొని ఒక కుటుంబ సభ్యుడు ఈ వారం మీతో మంచి సంభాషణ జరిపే అవకాశం ఉంది. కెరీర్, ఉద్యోగం. ఉద్యోగరంగంలో ఈ వారం మీరు చూపే కృషి మీ భుజాలపై ఉన్న కర్తవ్యాన్ని ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. మీరు చేసే పనిలో ఉన్న నాణ్యతను మీ పై అధికారులు గమనిస్తారు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఈ వారం రావచ్చు. కొత్త పని, బాధ్యతలు లభించవచ్చు. మీరు ఉద్యోగాన్వేషణలో ఉంటే ఈ వారం ఒక అప్రతిత కాల్ మీ జీవితాన్ని మారుస్తుంది. ఇన్ని రోజులుగా ఎందుకు అవకాశాలు రాలేదో అనిపించి ఉంటే ఈ వారం అది మారిపోతుంది. మీ మాటల్లో నమ్మకం, మీ చూపులో ధైర్యం కనిపిస్తుంది. డబ్బు, వ్యాపారం. డబ్బు విషయంలో ఈ వారం వృషభరాశివారికి అద్భుతమైన స్థిరత్వం. పాత బకాయిలు చేతికి చేరే అవకాశం ఉంది. మీరు వెచ్చించిన డబ్బుకు మంచి విలువ దక్కుతుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావడం, పాత ప్రాజెక్టులు సజావుగా ముందుకు సాగడం కనిపిస్తుంది. కొంచెం దూరంలో ఉండే ఒక వ్యాపారావకాశం ఈ వారం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. దీనిని మీరు సర్దుబాటు చేసుకున్నట్లయితే అది తర్వాత మీ జీవితంలో పెద్ద లాభమవుతుంది. ఆరోగ్యం. మనసులో భారం తగ్గడంతో శరీరంలో కూడా తేలికగా అనిపిస్తుంది. పాతవాటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు క్రమంగా మెరుగుపడతాయి. ఉదయం బయటకు వెళ్లి గాలి పీల్చడం, ప్రకృతిలో కొద్ది నిమిషాలు గడపడం ఈ వారం మీలో ఉన్న అలసటను పూర్తిగా తగ్గిస్తుంది. విద్యార్థులు, యువత. విద్యార్థులకి ఇది ఒక అద్భుతమైన కేంద్రీకరణ వారం. మనసులో నిలిచే మాటలు, చదివినవి త్వరగా గుర్తురావడం జరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ వారం చేసిన కృషి ఫలితాలు తర్వాతి నెలలలో స్పష్టంగా కనిపిస్తాయి. యువతకు ఇది కలల్ని రూపుదిద్దే సమయం. ఏదో ఒక కొత్త దిశ, కొత్త ఆలోచన, కొత్త అవకాశాన్ని విశ్వం మీ ముందు ఉంచబోతోంది. మహిళలకు ముఖ్య సూచనలు. ఈ వారం మీ అంతర్భావనలు చాలా బలంగా పనిచేస్తాయి. మీరు అనుకున్నట్టు జరగడం మొదలవుతుంది. ఇంటి విషయంలో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద శుభాన్ని తీసుకురావచ్చు. మీ ఆరోగ్యంపై, ఎస్పెషలీ నిద్రపై కొంచెం శ్రద్ధ పెట్టండి.
మీ మాటను వినేవారు ఈ వారం పెరుగుతారు. ఈ వారం జాగ్రత్త. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. కాబట్టి మనసులోని ప్రతి విషయం బయటపెట్టకండి. ఒక పనిని చేస్తూ తొందరపడకుండా, ఒక నిర్ణయం తీసుకుంటూ ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. ఈ వారం మీకు వచ్చే గోప్యమైన అవకాశం. ఒక వ్యక్తి, మీరు ఊహించని వ్యక్తి, మీ గురించి మంచి అభిప్రాయం పెట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి నుంచే ఈ వారం మీకు ఒక మంచి అవకాశమో, ఒక మాటో, ఒక మార్గదర్శనమో లభిస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది మీ భవిష్యత్తును మరో దిశకు తీసుకెళ్లే సూచన. ఈ వారం దైవ ఆశీర్వాదం. ఓ శక్తి, ఈ వారం మీ వెనుక నిలబడినట్టు అనిపిస్తుంది. మీరు పడే ప్రతి అడుగు ఒక దైవకాంతితో కప్పబడి ఉంటుందని గ్రహిస్తారు. మీరు పడిన ప్రార్థనలు ఈ వారం ఫలితాలను చూపడం ప్రారంభిస్తాయి. ఉదయం చేయాల్సిన పూజ రాశి శ్లోకం. ఉదయం లేవగానే 2 నిమిషాలు కళ్ళు మూసి ఇలా జపించండి. ఓం శ్రీ శుక్రాయ నమః. ఈ శ్లోకం మీ రాశికి శాంతిని, సౌభాగ్యాన్ని, సమతౌల్యాన్ని అందిస్తుంది. ఈ వారం పూజించాల్సిన దేవుడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. ఈ దేవుని చింతన ఈ వారం మీ ఇంట్లో ధనం, శాంతి, ఆనందాన్ని వెలిగిస్తుంది. ఈ వారం శుభరంగు పచ్చ, ఎమెరాల్డ్ గ్రీన్. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వారం శుభ సంఖ్య 6. ఈ వారం శుభ సమయం ఉదయం 9:14 నుండి 10:28 వరకు. ఈ వారం శుభదిశ ఈశాన్యం. ఈ దిశవైపు చూసి రోజు ప్రారంభిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం కొన్నిసార్లు మెల్లగా ముందుకు సాగినట్టు అనిపిస్తుంది. కాని వృషభరాశివారు నడిచే మార్గం ఎప్పుడూ బలపడినదే. మీరు చేసే కృషి ఎప్పుడూ వృథా కాదు. ఈ వారం మీ జీవితంలో ఒక కొత్త పుట తిరగబోతోంది. మీ హృదయం నమ్మిన దారిని మీరు ధైర్యంగా నడిస్తే మీకు చెందాల్సింది మీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తుంది. మీ అడుగుల్లో శక్తి ఉంది. మీ మాటల్లో దైవ ఆశీర్వాదం ఉంది. మీ భవిష్యత్తులో వెలుగు ఉంది. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి. మీ హృదయానికి దారి చూపే ప్రతి మాట, మీ జీవితానికి వెలుగునిచ్చే ప్రతి ఆశీర్వాదం ఇక్కడే. ఈ ప్రవచనం మీ హృదయాన్ని తాకితే మాతో ఉండండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుడు మీ మీద దయ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.